విశాఖలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం నెలకొంది. మహిళా వైద్యులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాలేజ్ జనరల్ హెచ్ఓడి సర్జరీ విభాగం డాక్టర్ మన్మథరావు లక్ష్యంగా దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి ఒక మహిళా ప్రొఫెసర్ భర్త ఆడియో విడుదల చేయడం మరింత సంచలనమైంది. పైగా ఇదే డాక్టర్ ప్రభుత్వం పదోన్నతి కల్పించడం మరింత చర్చగా మారింది. విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. లేడీ డాక్టర్స్ ని కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సింగులర్ వర్డ్స్ మాట్లాడడం అనేది ఇబ్బందికరంగా ఉండడంతో మా మిస్సెస్ తను బాధపడింది, చెప్పడం జరిగింది. సర్లే సార్ తెలిసిన వాళ్ళే కదా. మన్మథరావు గారికి నాకు ఆయన హరిపురం పిహెచ్సి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు ఆయన ఫ్రెండ్లీగా ఉండేవారు. పెద్ద ఆయన చక్కగా ఉండేది. హాస్టల్లో అప్పుడప్పుడు ఉండేవారు. ఎప్పుడు కూడా మాకు విభేదాలు లేవు. అయితే ఎందుకో మొత్తానికి ఆల్ ఆఫ్ సడన్ 3 months లో సినారియో చేంజ్ అయ్యింది. ఇబ్బంది వచ్చిన తర్వాత ఒక కాల్ రికార్డ్ ఏదైతే ఉందో ఆయన ఫోన్ నేను మా మిస్సెస్ మాట్లాడుతున్నాం, మహాలక్ష్మి నేను మాట్లాడుతున్నాం. నేను రాజాంలో ఏరియా హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. మాట్లాడుతుంటే సార్ ఫోన్ చేస్తున్నారు, మళ్ళా నువ్వు లైన్ లో ఉండని కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడారు. మాటలు విన్నాం. కొద్దిగా ఇబ్బందికరంగా ఒక లేడీ స్టూడెంట్ అనండి, కొలీగ్ అనండి, అసోసియేట్ అనండి, లేకపోతే ప్రొఫెసర్ అనండి, లేదా స్టాఫ్ అనండి, కొద్దిగా మాట్లాడే విధానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఆప్షన్స్ లో లేడీ స్టాఫ్ ని వేరే దగ్గర మాట్లాడడం, అవి రికార్డ్ చేసి మాకు పంపించారు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. రియల్ గా మన్మథరావు గారు అనే వ్యక్తి జెంటిల్మేనా కాదా అనేది పక్కన పెడితే అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఆయన అభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ రోజు జనార్దన్ అనే డాక్టర్ లేకపోతే మన్మథరావు గారికి చాలా కాంప్లికేషన్ కేసులు చేసేది లేదు. తర్వాత ఆయన పీజీ టీచింగ్ క్లాసెస్ అనేది అమ్మాజీ మేడం గారు లేకపోతే ఆయన చెప్పేది లేదు. ఆయన మంచి స్టూడెంటే, మరి పిల్లలకి ఏంటంటే అందించారు. తర్వాత లెజెండ్ మన్మథరావు గారు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని, టీచర్స్ ని, ఎల్డర్స్ ని అందరినీ కూడా ఆయన సింగులరు కొద్దిగా బాగా మాట్లాడుతుండేవారు. మేము ఏ రోజు కూడా ఆయన, నేను గారు నా మిస్సెస్ గారిని ఎవరు కూడా మాట తోలలేదు. పీజీ వైద్య విద్యార్థులను వేధిస్తున్న నేపథ్యంతో జనరల్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జనార్దన్ రావును సస్పెండ్ చేశారు. ఆ సమస్య వేడి ఇంకా చల్లారక ముందే తాజాగా మన్మథరావు వ్యవహారం వెలుగు చూడడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. లేడీ వాళ్ళకి ఎంత గౌరవం వాళ్ళు సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కేజీహెచ్ ఎంత దిగజారిపోయిందంటే ఎగ్జామ్స్ ఇస్తేనే కానీ పాస్ అవ్వట్లేదు సర్జికల్ డిపార్ట్మెంట్స్ లో. ఏంటో అర్థం కాదు. రుమా కొట్టేసి డబ్బులు ఇస్తే పాస్ హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, బయట ప్రాక్టీసులు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు మెడికల్ ఎథిక్స్ లేకపోతే ఇంకోట మీరు ఎంతవరకు భగవద్గీత శ్లోకాలు చెప్తారు సార్ మన్మథరావు గారు? గౌరవం అనేది మీరు ఇస్తే, మీరు ఎలాగైతే ఎదుటి వాళ్ళకి ఇస్తే మేము నేర్చుకుంటాం స్టూడెంట్స్ గా. మీరు లేడీ స్టాఫ్ ని, లేడీ డాక్టర్స్ ని అంత తక్కువ చూసి మాట్లాడకూడదు సార్. అందరూ కూడా మన తల్లి కూడా ఆడవాళ్లే. కాబట్టి దయించి మన్మథరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి చులకన మాటలు మాత్రం మాట్లాడడం మానేయండి. ఆవిడ మీ దగ్గర స్టూడెంటే, మీ దగ్గర అన్ని నేర్చుకున్నదే, కానీ మీరు నేర్పింది ఏమీ లేదు. ఇప్పటికి కూడా మీరు నేర్పింది లేదు. ఈ రోజు జనార్దన్ అనే డాక్టర్ గారు లేకపోతే మీ హెచ్ఓడి సర్జరీ డిపార్ట్మెంట్ లో వర్కే లేదు. అమ్మాజీ మేడం అని ఆవిడ లేకపోతే క్లాసులే లేవు పీజీకి. మీకేం పీజీ క్లాస్ సెపరేట్ గా ఏమైనా మీరు డైనమిక్ క్లాసులు చెప్పిన పీజీలకు ఉన్నాయా సార్? ఏమైనా ప్యాకేజీలు తప్ప మీరు ఏమీ లేదు. కాబట్టి దయించి ఈ మాట చెప్తున్నందుకు మా దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి సార్. లీగల్ గా కానీ, కోర్టు పరంగా కానీ, శాఖ పరంగా కానీ దేనికైనా మీ సిద్ధము. మీరు ఇక పైన లేడీస్ ని కానీ ఇంకెవరినైనా కూడా తోలనాడి తక్కువ చేసి మాట్లాడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.